2026 సంవత్సరం రాబోతోంది. అందులో భాగంగా జనవరి మాసంలో 12 ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది? గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ వల్ల ఎవరెవరికి రాజయోగం పట్టబోతోంది? ఎవరెవరి యొక్క ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి? తర్వాత ఏంటి అంటే ఎవరెవరికి ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి? ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉండాలి? మనం మాట్లాడుకుంటే కనుక అందులో భాగంగానే అసలు ఫస్ట్ గ్రహ సంచారం, గ్రహాల యొక్క స్టేటస్ ఏ విధంగా ఉందో చూద్దామండి. గ్రహాల్లో మనం చూస్తే కనుక యథావిధిగా ఉండేటువంటి గ్రహాలు గురువు అనేటువంటి ఆయన వక్రగతిలో మిథున రాశిలోనే ఉన్నారు, ఆయనలో ఎలాంటి చేంజ్ లేదు. కేతు సింహరాశిలో ఉన్నారు, ఆయనలో ఎలాంటి చేంజ్ లేదు. రాహు కుంభరాశిలో ఉన్నారు, ఆయనలో ఎలాంటి చేంజ్ లేదు. శని మీనరాశిలో ఉన్నారు, ఆయనలో ఎలాంటి చేంజ్ లేదు. అయితే 4 గ్రహాలు ఈ జనవరి మాసంలో ట్రాన్సిట్ అవుతాయండి. ఎప్పటి నుంచి? 13వ తారీఖు దగ్గర నుంచి 17వ తారీఖు లోపల ఈ 4 అయిపోతాయి అన్నమాట. జనవరి 13వ తారీఖు మకరంలోకి శుక్రగ్రహ సంచారము అనేటువంటిది జరుగుతుంది. అది ఒకటైతే మకర సంక్రాంతి రోజున రవి అనేటువంటి ఆయన మకరంలోకి వెళ్తారు, ఇదందరికీ తెలిసిందే. జనవరి 15వ తారీఖున మకరంలోకి కుజగ్రహ సంచారం ఎగ్జాల్టేషన్లోకి వెళ్తోంది. జనవరి 15వ తారీఖునే మళ్ళీ మకరంలోకి బుధగ్రహ సంచారం వెళ్తోంది. అంటే 15వ తారీఖున 2 గ్రహాలు, సంక్రాంతి రోజు ఒక గ్రహము, తర్వాత 13వ తారీఖున ఒక గ్రహము సంచారం చేయడం జరుగుతుందండి. ఈ క్రమంలో మనం చూస్తే కనుక మకర రాశిలో 4 గ్రహాలు ఉంటాయి, రవి, కుజ, శుక్ర, బుధగ్రహ సంచారాలు. వీటి అనుగుణంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎన్ని గ్రహాలు అనుకూలిస్తుంటాయి, అందులో మీది ఏ రాశి అనేటువంటిది, ఏ నక్షత్రం అనేటువంటిది చూసుకోండి. మీ జన్మ నక్షత్రం బట్టి, జన్మరాశి బట్టి వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా మీకు సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా వీడియోస్ రూపంలో తెలియజేయాలి అన్నా ఖచ్చితంగా కింద కమెంట్ రూపంలో తెలియజేయచ్చు. మరి వృషభ రాశి వాళ్ళకి ఈ జనవరి మాసంలో ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి అంటే 5 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయి అని చెప్పచ్చండి. 2వ స్థానంలో గురుడు వక్రించి అనుకూలిస్తున్నారు. అష్టమ భాగ్యస్థానాల్లో శుక్రబలం బాగుంది. అష్టమంలో బుధుడు 15వ తారీఖు వరకు అనుకూలంగా ఉన్నారు. దశమంలో రాహు అనుకూలంగా ఉన్నారు. లాభంలో శని అనేటువంటి ఆయన దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా మీకు ఈ మాసంలో ఎలా ఉంది అనేటువంటిది మనం చూస్తే అండి, శుక్రబలము అనేటువంటిది బాగుంది. 15వ తారీఖు దాకా బుధుడి యొక్క బలము అనేటువంటిది బాగుంది. ఈ మాసం మధ్యలో అంటే సెకండ్ హాఫ్ దగ్గర నుంచి అష్టమ రవి, అష్టమ కుజుడి యొక్క దోషం నుంచి మీరు బయటకు వచ్చేస్తారు. చాలా మంచి విషయాలండి. ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే మీకు సెకండ్ హాఫ్ అనేటువంటిది బాగుంటుంది. బట్ కొన్ని విషయాల్లో, నిర్ణయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఇక్కడ ఏంటి అంటే బుధుడు అనేటువంటి ఆయన అష్టమంలో మీకు 15వ తారీఖు దాకా అనుకూలంగా ఉన్నారండి. బుధుడు మీకు 2వ స్థాన అధిపతి కాబట్టి ధనలాభము, మీకు రావాల్సిన డబ్బులు కానీ, బోనస్లు కానీ, బిజినెస్ గ్రో అవ్వాలి అన్నా, విద్యార్థులకి మంచి విద్య రావాలన్నా, విద్యాపరమైన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలి అన్నా 15వ తారీఖు దాటకుండా ఆ నిర్ణయం తీసుకోవడం, ఆ డబ్బులు వసూలు చేసుకోవడం చాలా మంచిదండి. ఈవెన్ అది దాటిన తర్వాత కూడా వస్తాయి కాబట్టి కొంచెం తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ఏంటి అంటే శుక్రబలము అనేటువంటిది ఈ నెలలో మీకు చాలా బాగుంది. దీనివల్ల శుభకార్యాలకి అటెండ్ అవ్వడం కానీ, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, బంధుమిత్రుల యొక్క కలయిక కానీ, నూతన వస్త్రాలు, వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేయడం కానీ మంచి శుభప్రదమైనటువంటి యోగం అన్నమాట. ఆనందంగా గడిపేటువంటి యోగం, అది చాలా బాగుందండి. అయితే డబ్బులు ఖర్చు పెట్టుకోవడం లాంటివి కూడా కనబడతాయి ఈ మాసంలో. మీకు అష్టమ రవి యొక్క దోషం మొన్న జరిగినటువంటి డిసెంబర్ 17వ తారీఖున స్టార్ట్ అయింది. ఈ జనవరి 17వ తారీఖున రవి అనేటువంటి ఆయన భాగ్యస్థానము అయినటువంటి మకరంలోకి ప్రవేశించాక అష్టమ రవి యొక్క దోషం పోతుంది. అంటే పనులన్నీ చివరిదాకా వచ్చాయండి, సడన్గా అవన్నీ ఆగిపోయాయి, నోటి దాకా వచ్చి ఆ వ్యవహారం వెనక్కి వెళ్ళిపోయింది. ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక 17th తరువాత అవన్నీ కూడా మీకు క్లియర్ అయిపోతాయి. భాగ్యంలో రవి కాబట్టి ఈవెన్ మకరంలో ఉన్న పార్షియల్లీ ఆయన అనుకూలిస్తారు. అష్టమ రవి ఉన్నంత దోషం అయితే భాగ్యంలో రవి ఇవ్వరు కాబట్టి 100% మీకు అది పాజిటివ్గానే ఉంటుంది ఇంతకు ముందు మీద పోలిస్తే. కాబట్టి పనుల్లో ఆటంకాలు ఉన్నాయి, ఆ పని పూర్తవ్వట్లేదు, అనారోగ్యము ఇబ్బంది పెడుతోంది, తెలియని అసలు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటివి నాలో తగ్గిపోయాయండి, నాలో పెర్ఫార్మెన్స్ లెవెల్స్ తగ్గిపోయాయి అనుకుంటే అవన్నీ కూడా మీకు జనవరి 17వ తారీఖు తర్వాత నుంచి గ్రో అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. మీకు ఈ నెలలో చెప్పాలి అంటే భాగ్యంలోకి కుజుడు వెళ్ళారండి, చాలా గొప్ప యోగం ఇది. ఈవెన్ కుజుడు యోగించకపోయినా సరే అది ఎగ్జాల్టేషన్ అండి కుజుడికి. మీకు ఎవరు కుజుడు అంటే 11th లార్డ్ అండి. దీనివల్ల ఏదో ఒక విధంగా డబ్బు కానీ, వాహనము కానీ,
కోర్టు సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి విన్నింగ్ ఛాన్సెస్ అన్నీ కూడా మీ వైపు తిరగడం కానీ, లేకపోతే ఒక స్థలం ఉంది అది అమ్ముదామంటే అది అవ్వట్లేదండి. తర్వాత ఒక స్థలం కొనుక్కోవాలనుకుంటున్నాం, దానికి డబ్బులు సమకూరట్లేదండి. ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా మీకు ఈ జనవరి సెకండ్ హాఫ్ దగ్గర నుంచి సాల్వ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి బెటర్మెంటే అనమాట. ల్యాండ్కి సంబంధించిన కానీ, హెల్త్కి సంబంధించింది కానీ అన్నీ బెటర్మెంటే కనబడుతుంది వృషభ రాశి వాళ్ళకి. సో ఈ నెల వచ్చే నెల కూడా చాలా బెటర్ రిజల్ట్స్ అనేటువంటివి మీరు చూస్తారండి. దాంట్లో మీరు ఏమీ టెన్షన్ పడక్కర్లేదు. అయితే జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటి అంటే 15వ తారీఖు ఆర్ 17వ తారీఖు 17th ఆర్ 15 ఈ తారీఖుల వరకు కూడా హెల్త్ అనేటువంటిది కాపాడుకోండి. అవమానపడే అవకాశాలు ఎక్కువ, కుటుంబ ఒత్తిడి అనేటువంటిది ఎక్కువ, చికాకులు, ఒత్తిడి, మార్పులు, అవరోధాలు అంటే ఆటంకాలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ వస్తాయి. అప్పటిదాకా ఏ పని అవ్వకపోవచ్చు నాకు తెలిసి. జాగ్రత్తగా ఉండండి. కానీ గురువు అనేటువంటి ఆయన మాత్రం మీకు చాలా స్ట్రాంగ్గా ఉన్నారండి. 2వ స్థానంలో గురుడు కాబట్టి డబ్బు ఇవ్వడానికి, అదృష్టం పట్టడానికి, లక్ ఫ్యాక్టర్ కలగజేయడానికి, పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటారు. సో మిగతా గ్రహాలు, మీ పర్సనల్ చార్ట్, మీరు తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ కూడా పరిగణలోకి వస్తాయి. కాబట్టి అయినా సరే 17th వరకు కూడా చాలా కేర్ఫుల్గా అడుగులు వేయండి. బ్యాలెన్స్డ్గా మీరు నిర్ణయాలు తీసుకోవాలి, లేకపోతే బుట్టలో పడిపోతారు. అంటే ఆ పని ఆగిపోతుంది. చాలా జాగ్రత్త. 4వ స్థానంలో కేతు అనేటువంటి ఆయన ఉన్నారు. తల్లి, హోమ్ లేకపోతే కుటుంబం, ఈ మూడిటి విషయాల్లో కాస్త ఒత్తిడి, శ్రమ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ. ఈ నెలలో కూడా అది ఉంటుంది. అయితే ఓవరాల్గా వృషభ రాశి వాళ్ళకి 5 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయండి. నేను చెప్పినటువంటి డేట్స్ మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి. రిజల్ట్స్ అనేటువంటివి చూస్తారు తప్పకుండా. అయితే మీకు శని కోసం మనం మాట్లాడుకోవాలండి. వృషభ రాశి వాళ్ళకి శని ఎవరు అంటే 9th and 10th లార్డ్ అనమాట. ఆయన మీకు 11thలో ఉన్నారు. ఇది ఎంత యోగం అంటే మంచిది. 2026 అండ్ 2027లో మీ జీవితం టర్న్ అవుతుంది. ఇండిపెండెంట్గా ఇప్పటిదాకా ఎవరినో ఆధారపడి, ఎవరి మీదో ఆధారపడి, ఎవరినో నమ్ముకుని, ఎవరి మీదో హోప్స్ పెట్టుకుని వాళ్ళు బాగుంటే నేను బాగుంటాను అనేటువంటి దాంట్లో ముందుకు వెళ్ళినటువంటి మీకు ఈ 26, 27 సంవత్సరాలు మొత్తము కూడా కంప్లీట్లీ టర్నింగ్ పాయింట్ అండి. మీ ఇండివిజువల్ స్ట్రెంత్ని మీరు నమ్ముకుంటారు, మీ పొటెన్షియల్ మీద నమ్ముకుంటారు, మీ శక్తిని పెంచుకుంటారు. సో మిమ్మల్ని మీరు ఆధారితంగా చేసుకుని మీ జీవితానికి ఒక విజయ బాట మీ అంతటా మీరే వేసుకుంటారు. ఆ భాగంలో, ఆ దారిలో కొన్ని కష్టాలు ఉంటాయి. ఒంటరిగా వెళ్ళినప్పుడు మరి కష్టాలు ఉంటాయండి, ఖర్చులు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. బట్ మీరు రైట్ పాత్లో ఉన్నారు, ఏమీ టెన్షన్ పడక్కర్లేదు. సో ఈ జనవరి మాసంలో చేసుకోవాల్సిన రెమెడీస్ ఏంటి అంటే ఆదిత్య హృదయం పారాయణ చేయండి, సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేసుకోండి, సరిపోతుంది. అంతకు మించి అవసరం లేదు. ఇంకా ఏదైనా పాజిటివ్ ఎనర్జీ కావాలి అనుకుంటే విష్ణు సహస్రనామ పారాయణ చేయండి, అంతే. అంతకుమించి ఇంకేమీ అవసరం లేదు రెమెడీస్ అనేటువంటివి. ఈ నెలలో మీకు కలిసి వచ్చేటువంటి రోజు గురువారము, నెంబర్ 3 చాలా బాగుంటుంది. ఎల్లో కలర్ చాలా బాగా కలిసి వస్తుంది. సో చూసారు కదండి, ఈ గోచార గ్లోబలైజ్డ్ ఫలితాలు ప్రిడిక్షన్స్తో పాటుగా పర్సనల్ చార్ట్ అనేటువంటిది వ్యక్తిగత జాతకంగా ఎవరైనా చూపించుకోవాలి అనుకున్నప్పుడు మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు ఇస్తారండి. అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత నేను మీతో మాట్లాడి గోచారంతో పాటుగా మీ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి విషయాలన్నీ కూడా విశదీకరించిన తర్వాత ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.